హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు షేర్ నాలెడ్జ్ గవర్నమెంట్ ఎగ్జామ్ ప్రిపరేషన్. చూడండి స్టూడెంట్స్, మనం ఈరోజు డిస్కస్ చేయే టాపిక్ స్పోర్ట్స్ కరెంట్ అఫైర్స్. లాస్ట్ 6 months to 8 months లాస్ట్ 1 year వరకు స్పోర్ట్స్ కరెంట్ అఫైర్స్ని ఈ వీడియోలో మనం డిస్కస్ చేద్దాం. ఈ మోస్ట్ ఇంపార్టెంట్ స్పోర్ట్స్ కరెంట్ అఫైర్స్ని. ఓకే చూడండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ సారీ, రెగ్యులర్గా రాలేకపోతున్నాం, కొంచెం గ్యాప్ అవుతుంది. ఓకే, ఇకపై కంటిన్యూ చేయడానికి ట్రై చేస్తాం. ఫస్ట్ క్వశ్చన్, ఖేలో ఇండియా బీచ్ గేమ్స్ 2025 పథకాల పట్టికలో మొదటి స్థానంలో ఏ రాష్ట్రం నిలిచింది? ఖేలో ఇండియా బీచ్ గేమ్స్ 2025 పథకాల పట్టికలో మొదటి స్థానంలో ఏ రాష్ట్రం నిలిచింది? ఆన్సర్ ఏ మణిపూర్. నెక్స్ట్ క్వశ్చన్, 26వ ఆసియన్ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్ 2025 వ్యక్తిగత ఈవెంట్స్లో 2 గోల్డ్ మెడల్ సాధించిన క్రీడాకారుడు ఎవరు? మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది. ఓకే, మేబీ ఎగ్జామ్లో వచ్చే ఛాన్స్ ఉంది. 26వ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్లో 2 గోల్డ్ మెడల్ సాధించిన వ్యక్తిగత ఈవెంట్స్లో క్రీడాకారుడు ఎవరు? ఇది క్వశ్చన్. ఆన్సర్ బి గుల్వీర్ సింగ్. ఇంపార్టెంట్ పాయింట్స్ చూద్దాం. చూడండి, ఇతను 10,000 మీటర్ రేసులో గోల్డ్ మెడల్ సాధించారు. అలానే 5,000 మీటర్ రేసులో గోల్డ్ మెడల్ సాధించారు, 2 గోల్డ్ మెడల్స్. ఓకే, అలానే జ్యోతి ఎర్రాజీ చూడండి 100 మీటర్స్లో గోల్డ్ మెడల్. ఓకే, ఈ మూడు కూడా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇంపార్టెంట్. ఈ ముగ్గురు కూడా ఈ ఇద్దరు కూడా, గుల్వీర్ సింగ్ అండ్ జ్యోతి ఎర్రాజే. అలానే ఇండియా మొత్తం 24 గోల్డ్ మెడల్స్తో సెకండ్ ర్యాంక్లో సాధించింది. ఎన్నో ర్యాంకులో నిలిచిందంటే పథకాల పట్టికలో సెకండ్ ర్యాంక్లో నిలిచింది. అలానే చైనా ఫస్ట్ ప్లేస్. ఓకే, యాక్చువల్గా హోస్ట్ కంట్రీ ఎక్కడ అంటే సౌత్ కొరియాలోని గుమిలో. 2వ ఆసియన్ యోగాసన స్పోర్ట్స్ ఛాంపియన్షిప్లో యోగాసన స్పోర్ట్స్ ఛాంపియన్షిప్లో ఇండియా ఎన్ని గోల్డ్ మెడల్ సాధించి మొదటి స్థానంలో నిలిచింది? ఆన్సర్ సి 83 గోల్డ్ మెడల్ సాధించి మొదటి స్థానంలో నిలిచింది. 2025 ఐపీఎల్ విన్నర్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకి కెప్టెన్గా ఎవరు వహించారు? ఓకే, ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది. ఆర్సీబీకి కెప్టెన్గా ఎవరు వహించారు? ఇతను వార్తల్లో కూడా నిలవడం జరిగింది. ఓకే, అయితే ఆన్సర్ బి రజత్ పాటిదర్. చూడండి, కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ కూడా చూద్దాం. ఫైనల్ ఏ టీమ్స్ మధ్య జరిగిందంటే ఆర్సీబీ వర్సెస్ కింగ్స్ 11 పంజాబ్. అలానే ఆర్సీబీ విజేతగా నిలవడం జరిగింది. ఆరెంజ్ క్యాప్ మోస్ట్ రన్స్లో చేసిన వాళ్ళకి ఆరెంజ్ క్యాప్ ఇస్తారు. ఎవరికంటే సాయి సుదర్శన్కి ఆరెంజ్ క్యాప్ దక్కింది. అలానే పర్పుల్ క్యాప్ అంటే మోస్ట్ వికెట్స్ ఎవరంటే ప్రసిద్ధ్ కృష్ణకి పర్పుల్ క్యాప్ దక్కింది. అలానే ఫైనల్లో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ ఎవరంటే కృణాల్ పాండ్యాకి ఫైనల్లో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది. అలానే యాక్చువల్గా ఆర్సీబీ విన్నర్ ఎవరంటే రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, రన్నర్ ఆఫ్ కింగ్స్ 11 పంజాబ్. నెక్స్ట్ క్వశ్చన్, అతి చిన్న వయసులో 19 years వయసులో కోనేరు హంపిని ఓడించి మహిళల ప్రపంచ చెస్ వరల్డ్ కప్ విజేతగా ఎవరు నిలిచారు? వరల్డ్ కప్ విజేతగా 2025 విజేతగా ఎవరు నిలిచారు? ఆన్సర్ డి దివ్యా దేశ్ముఖ్. ఎవరంటే దివ్యా దేశ్ముఖ్. నెక్స్ట్ క్వశ్చన్, ఎయిమింగ్ హై ఏ క్రీడాకారిణి యొక్క ఆత్మకథ? చూడండి, ఆన్సర్ బి అవని లేఖరా. చూడండి, అవని లేఖరా షూటింగ్ సంబంధించిన ప్లేయరు. అలానే పారా ఒలింపిక్స్లో స్వర్ణ పథకం సాధించిన మొట్టమొదటి మహిళ ఎవరు అంటే అవని లేఖరా. ఇండియన్ సూపర్ లీగ్ 2025 విజేతగా ఏ జట్టు నిలిచింది? ఆన్సర్ సి మోహన్ బగాన్. ఇది ఫుట్బాల్ క్లబ్. మోహన్ బగాన్ అనేది ఒక ఫుట్బాల్ క్లబ్. నెక్స్ట్ క్వశ్చన్, ఖేలో ఇండియా యూత్ గేమ్స్ 2025 విజేతగా ఏ రాష్ట్రం నిలిచింది? ఆన్సర్ ఏ మహారాష్ట్ర. ఖేలో ఇండియా యూత్ గేమ్స్ విజేతగా ఏ రాష్ట్రం నిలిచిందంటే మహారాష్ట్ర నిలిచింది. ఖేలో ఇండియాలో చూడండి యూత్ గేమ్స్ బీహార్లో జరిగాయి. ఎక్కడ జరిగాయి అంటే బీహార్లో జరిగాయి. 2వ స్థానంలో హర్యానా నిలిచింది. సెకండ్ ప్లేస్లో హర్యానా నిలిచింది. మహారాష్ట్ర మొత్తం ఎన్ని మెడల్స్ సాధించిందంటే 158 మెడల్స్ సాధించి మొదటి ప్లేస్లో నిలిచింది. నెక్స్ట్ క్వశ్చన్, ఇటీవల ఇంగ్లాండ్కు జరిగిన ఆండర్సన్ మరియు టెండూల్కర్ ట్రోఫీ టెస్ట్ సిరీస్లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ ఎవరు? ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది. ఆన్సర్ ఏ మహమ్మద్ సిరాజ్. యాక్చువల్గా 5 టెస్ట్ జరిగాయి. టెస్ట్ సిరీస్ విజేత ఎవరు అంటే ఈక్వల్ అనమాట, 2-2 సిరీస్ అనేది సమమైంది. నెక్స్ట్ క్వశ్చన్, ఇటీవల రిటైర్మెంట్ ప్రకటించిన వందన కటారియా ఏ క్రీడకు సంబంధించిన క్రీడాకారిణి? వందన
కటారియా. చూడండి హాకీకి సంబంధించిన క్రీడాకారిణి ఉత్తరాఖండ్కి చెందిన క్రీడాకారిణి. అలానే మొత్తం ఆడిన మ్యాచ్లు ఎన్ని అంటే మొత్తం 320. నెక్స్ట్ క్వశ్చన్, నేషనల్ ఉమెన్స్ హాకీ లీగ్ 24-25 విజేతగా ఏ జట్టు నిలిచింది? ఆన్సర్ సి, హాకీ హర్యానా అనేది ఉమెన్స్ హాకీ లీగ్ 24-25 విజేతగా నిలిచింది. నెక్స్ట్ క్వశ్చన్, ఫ్రెంచ్ ఓపెన్ 2025 విజేతగా ఎవరు నిలిచారు? చూడండి ఆన్సర్ బి, కార్లోస్ అల్కరాజ్. ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది, కార్లోస్ అల్కరాజ్. యాక్చువల్గా ఫైనల్ కార్లోస్ అల్కరాజ్, జానిక్ సిన్నర్ వీళ్ళిద్దరి మధ్య జరిగింది. దాంట్లో విన్నర్ ఎవరు అంటే ఫ్రెంచ్ ఓపెన్లో కార్లోస్ అల్కరాజ్. కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ చూద్దాం. యాక్చువల్గా ఫ్రెంచ్ ఓపెన్ ఎవరెవరికి మధ్య జరిగిందంటే అల్కరాజ్ మరియు జానిక్ సిన్నర్ మధ్య జరిగింది. చూడండి ఇప్పటి వరకు ఈ ఇయర్లో మొత్తం ఆస్ట్రేలియన్ ఓపెన్, ఫ్రెంచ్ ఓపెన్, వింబుల్డన్ ఓపెన్ మరియు యుఎస్ ఓపెన్ ఆల్రెడీ 3 గ్రాండ్ స్లామ్ లీగ్లు అనేవి అయిపోయి మొత్తం 4 కలిపి గ్రాండ్ స్లామ్ లీగ్ అంటారు. అయితే మొత్తం ఆల్రెడీ 3 కంప్లీట్ అయిపోయి ఈ మూడింట్లో యాక్చువల్గా మీరు గుర్తుపెట్టుకోవడానికి మీరు ఆల్ఫాబెటికల్గా గుర్తుపెట్టుకోవచ్చు. ఆస్ట్రేలియన్ ఓపెన్ ఏ ఫస్ట్ వస్తుంది, సో ఆస్ట్రేలియన్ ఓపెన్ ఫస్ట్ వస్తుంది. అలానే ఎఫ్ సెకండ్ వస్తుంది, సో ఫ్రెంచ్ ఓపెన్ సెకండ్. ఈ రెండు కొంచెం పైన కింద అనమాట. వింబుల్డన్ ఓపెన్ ఫస్ట్ వస్తుంది, లాస్ట్లో ఏది వస్తుంది అంటే యుఎస్ ఓపెన్. యాక్చువల్గా 3 ఓపెన్ ఆల్రెడీ అయిపోయాయి, ఆస్ట్రేలియన్ ఓపెన్, ఫ్రెంచ్ ఓపెన్, వింబుల్డన్ ఓపెన్. ఆస్ట్రేలియన్ ఓపెన్, వింబుల్డన్ ఓపెన్ విన్నర్ ఎవరు అంటే జానిక్ సిన్నర్. ఆస్ట్రేలియన్ ఓపెన్ మరియు వింబుల్డన్ ఓపెన్ ఈ 2 విన్నర్స్ ఎవరు అంటే ఆస్ట్రేలియన్ ఓపెన్ మరియు ఏడబ్ల్యూ. ఈ 2 విన్నర్స్ ఎవరు అంటే జానిక్ సిన్నర్. ఫ్రెంచ్ ఓపెన్ మధ్యలో ఫ్రెంచ్ ఓపెన్ ఎవరు అంటే సి, అల్కరాజ్. ఓకే, అయితే చూడండి ఉమెన్స్లో ఫ్రెంచ్ ఓపెన్ విన్నర్ ఎవరు అంటే కోకో గాఫ్. అలానే ఫ్రెంచ్ ఓపెన్ని రోలాండ్ గ్యారోస్ అని కూడా పిలుస్తారు. ఇంపార్టెంట్ ఇది, రోలాండ్ గ్యారోస్ అని కూడా పిలుస్తారు. చూడండి క్లే కోర్ట్లో ఆడే ఒకే ఒక్క టోర్నమెంట్, క్లే కోర్ట్ అంటే మట్టి కోర్ట్లో ఆడే ఒకే ఒక్క టోర్నమెంట్ ఏది అంటే ఫ్రెంచ్ ఓపెన్. అలానే అత్యధిక సార్లు ఫ్రెంచ్ ఓపెన్ ఎవరు గెలుచుకున్నారు అంటే రాఫెల్ నాదల్ 14 సార్లు. అలానే పురాతన ఓల్డెస్ట్ టోర్నమెంట్ టెన్నిస్ టోర్నమెంట్ ఏది అంటే వింబుల్డన్ ఓపెన్. ఎప్పుడు ప్రారంభమైంది? 1877లో ప్రారంభమైంది. ఆస్ట్రేలియన్ ఓపెన్ మెన్స్ విజేత ఎవరు అంటే జానిక్ సిన్నర్, ఆల్రెడీ డిస్కస్ చేసాం. అలానే ఉమెన్స్ ఎవరంటే మ్యాడిసన్ కీస్. వింబుల్డన్ ఓపెన్ విన్నర్ ఎవరు అంటే జానిక్ సిన్నర్. ఓకే, జానిక్ సిన్నర్ మెన్స్లో. లేడీస్ ఎవరు అంటే ఈగా స్వియాతెక్. నెక్స్ట్ క్వశ్చన్, ఏ షార్ట్ అట్ హిస్టరీ ఏ క్రీడాకారుడి యొక్క ఆత్మకథ? వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. ఆన్సర్ సి, అభినవ్ బింద్రా యొక్క ఆత్మకథ. నెక్స్ట్ క్వశ్చన్, ఇటీవల రిటైర్మెంట్ ప్రకటించిన అచంతా శరత్ కమల్ ఏ ఆటకు సంబంధించిన క్రీడాకారుడు? ఆన్సర్ డి, టేబుల్ టెన్నిస్. నెక్స్ట్ క్వశ్చన్, బ్రెజిల్లో జరిగిన వరల్డ్ బాక్సింగ్ కప్ 2025లో భారత్ సాధించిన పతకాల సంఖ్య ఎంత? సెకండ్ ప్లేస్లో నిలిచింది. ఎంత అంటే ఆన్సర్ బి, 6. ఎన్ని పతకాలు అంటే 6. నెక్స్ట్ క్వశ్చన్, 15th హాకీ ఇండియా సీనియర్ మెన్ నేషనల్ ఛాంపియన్షిప్ విజేతగా ఏ జట్టు నిలిచింది? మెన్స్లో ఏది నిలిచింది అంటే ఆన్సర్ బి, పంజాబ్ నిలిచింది. ఓకే, అలానే మహిళల విభాగంలో ఉమెన్స్లో ఎవరు అంటే జార్ఖండ్ నిలిచింది సీనియర్ నేషనల్ ఛాంపియన్షిప్లో. నెక్స్ట్ క్వశ్చన్, 2025 రెజ్లింగ్ ఛాంపియన్షిప్లో ఇండియా సాధించిన మొత్తం పతకాల సంఖ్య ఎంత? ఆన్సర్ బి, 10. ఎన్ని అంటే మొత్తం 10. పాయింట్ చూద్దాం. ఆసియన్ రెజ్లింగ్ ఛాంపియన్షిప్ ఎక్కడ జరిగిందంటే జోర్డాన్లో జరిగింది. అలానే ఇరాన్ మొత్తం 17 పతకాలతో మొదటి స్థానంలో నిలిచింది. ఇండియా మొత్తం 10 మెడల్స్తో 8వ స్థానంలో నిలిచింది. స్వర్ణ పతకం సాధించిన ఒకే ఒక మహిళ ఎవరంటే మనీషా బాన్వాలా, ఇండియా నుంచి. ఇటీవల వరల్డ్ బిలియర్డ్స్ టైటిల్ సాధించిన క్రీడాకారుడు ఎవరు? బిలియర్డ్స్ టైటిల్ సాధించిన ఆన్సర్ ఏ, సౌరవ్ కొఠారి. రంజీ ట్రోఫీ 24-25 ఏ జట్టు కేరళను ఓడించి విజేతగా నిలిచింది? 24-25లో రంజీ ట్రోఫీలో ఏ జట్టు కేరళను ఓడించి విజేతగా నిలిచింది? ఆన్సర్ బి, విదర్భకి ఇది 3rd టైటిల్. నెక్స్ట్ క్వశ్చన్, పాకిస్తాన్ మరియు దుబాయ్లో జరిగిన ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో ప్లేయర్ ఆఫ్ ద టోర్నమెంట్గా ఏ క్రీడాకారుడు నిలిచాడు? ఆన్సర్ సి, రచిన్ రవీంద్ర ప్లేయర్ ఆఫ్ ద టోర్నమెంట్గా నిలవడం జరిగింది. అయితే చూడండి, ఫైనల్ న్యూజిలాండ్ మరియు ఇండియా మధ్య జరిగింది. ఇండియా న్యూజిలాండ్ ఓడించి విజేతగా నిలిచింది.
ఓకే, అయితే ఫైనల్లో మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు ఎవరికి దక్కిందంటే రోహిత్ శర్మకి దక్కింది. నెక్స్ట్ క్వశ్చన్, ఖేలో ఇండియా వింటర్ గేమ్స్ 2025 పథకాల పట్టికలో స్థానంలో ఏ రాష్ట్రం నిలిచింది? ఖేలో ఇండియా వింటర్ గేమ్స్లో ఆన్సర్ బి ఇండియన్ ఆర్మీ. నెక్స్ట్ క్వశ్చన్, 2024 సంవత్సరానికి గాను మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్ రత్న అవార్డు, వెరీ వెరీ ఇంపార్టెంట్, మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్ రత్న అవార్డు పొందిన ఆటగాళ్ళు ఎవరు? చూడండి, ఆన్సర్ ఈ పైవన్నీ. డి గుకేష్ చెస్కి సంబంధించి, ప్రవీణ్ కుమార్ పారా అథ్లెటిక్, అలానే హర్మన్ ప్రీత్ సింగ్ హాకీ, అలానే మను భాకర్ షూటింగ్. మొత్తం 4 ప్లేయర్స్కి ఈ అవార్డు అనేది దక్కింది, మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్ రత్న అవార్డు. నెక్స్ట్ క్వశ్చన్, 2024 సంవత్సరానికి గోల్ కీపర్ ఆఫ్ ద ఇయర్ అవార్డు పొందిన క్రీడాకారిణి ఎవరు? ఆన్సర్ బి సవిత పునియా. ఇది ఉమెన్స్ సవిత పునియా. మెన్స్లో ఎవరంటే హర్మన్ ప్రీత్ సింగ్. ఇంటర్నేషనల్ ఒలింపిక్స్ కమిటీకి మొదటి మహిళ ఆఫ్రికా ప్రెసిడెంట్గా ఎవరు ఎన్నికయ్యారు? ఆన్సర్ బి కెరిస్ట్రీ కావెంట్రీ. 2024 సంవత్సరానికి యూఈఎఫ్ఏ ఛాంపియన్స్ లీగ్ సాధించిన ఫుట్బాల్ క్లబ్ ఏది? ఆన్సర్ బి రియల్ మ్యాడ్రిడ్ అనేది స్పెయిన్ దేశానికి చెందిన ఒక ఫుట్బాల్ క్లబ్ అనమాట, రియల్ మ్యాడ్రిడ్. నెక్స్ట్ క్వశ్చన్, 78th సంతోష్ ట్రోఫీ ఫైనల్లో పశ్చిమ బెంగాల్ జట్టు ఏ జట్టును ఓడించి విజేతగా నిలిచింది? పశ్చిమ బెంగాల్ విన్నరు. రన్నర్ అఫ్ ఎవరు? ఆన్సర్ సి కేరళ. నెక్స్ట్ క్వశ్చన్, ఫార్ములా 1 వరల్డ్ రేస్ 2024 విజేతగా ఎవరు నిలిచారు? ఆన్సర్ బి మ్యాక్స్ వెర్స్టెప్పెన్ ఫార్ములా 1 వరల్డ్ రేస్ విన్నర్. నెక్స్ట్ క్వశ్చన్, ఏ ఈవెంట్లో అవినాష్ సాబ్లీ అథ్లెటిక్ ఛాంపియన్షిప్లో గోల్డ్ మెడల్ సాధించాడు? వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది. ఆసియన్ అథ్లెటిక్ ఛాంపియన్షిప్లో గోల్డ్ మెడల్ అవినాష్ సాబ్లీ ఏ ఈవెంట్స్లో సాధించాడు? ఆన్సర్ బి 3000 మీటర్ స్టీప్ చేజ్లో ఇతను గోల్డ్ మెడల్ అనేది సాధించాడు. నెక్స్ట్ క్వశ్చన్, ఉమెన్స్ ప్రీమియం లీగ్ WPL 2025 సంవత్సరానికి విజేతగా ఏ జట్టు నిలిచింది? చూడండి, ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది. ఆన్సర్ సి ముంబై ఇండియన్స్. రన్నర్ అఫ్ ఎవరు అంటే ఢిల్లీ క్యాపిటల్స్. ఫైనల్ ముంబై ఇండియన్స్ మరియు ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య జరిగింది. విన్నర్ ఎవరు అంటే ముంబై ఇండియన్స్. నెక్స్ట్ క్వశ్చన్, ఉమెన్స్ వన్డే క్రికెటర్ ఆఫ్ ద ఇయర్ అవార్డు ఏ మహిళా క్రీడాకారికి 2024 సంవత్సరం గాను దక్కింది లేదా గెలుచుకుంది? వన్డే క్రికెటర్ ఆఫ్ ద ఇయర్ అవార్డు. ఆన్సర్ డి స్మృతి మందన. చూడండి, కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ చూద్దాం. మెన్స్ క్రికెటర్ ఆఫ్ ద ఇయర్ అవార్డు ఎవరికి దక్కిందంటే జస్ప్రీత్ బుమ్రా. అలానే మెన్స్ టెస్ట్ క్రికెటర్ ఆఫ్ ద ఇయర్ అవార్డు ఎవరికి దక్కిందంటే జస్ప్రీత్ బుమ్రా. అలానే ఉమెన్స్ క్రికెటర్ ఆఫ్ ద ఇయర్ అవార్డు ఎవరికి దక్కిందంటే అమీలా కేర్ న్యూజిలాండ్ ప్లేయర్. ఉమెన్స్ క్రికెటర్ ఆఫ్ ద ఇయర్ అవార్డు. ఉమెన్స్ వన్డే క్రికెటర్ ఆఫ్ ద ఇయర్ అవార్డు ఎవరికి దక్కిందంటే స్మృతి మందాన. ఇంపార్టెంట్ క్వశ్చన్, భారత్ జట్టు కొత్త బ్యాటింగ్ కోచ్గా ఇటీవల ఎవరు నియమితులయ్యారు? చూడండి, ఆన్సర్ ఏ సతాన్సు కొటక్. నెక్స్ట్ క్వశ్చన్, ఖోఖో ప్రపంచ కప్ 2025లో మహిళల మరియు పురుషుల విభాగంలో విజేతగా ఏ దేశం నిలిచింది? ఆన్సర్ బి ఇండియా. నెక్స్ట్ క్వశ్చన్, ప్రొఫెషనల్ గోల్ఫ్ టూర్ ఆఫ్ ఇండియా ప్రెసిడెంట్గా ఇటీవల ఎవరు నియమితులయ్యారు? చూడండి, ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది. గోల్ఫ్ టూర్ ఆఫ్ ఇండియాకి ప్రెసిడెంట్గా ఎవరు నియమితులయ్యారంటే ఆన్సర్ సి కపిల్ దేవ్. నెక్స్ట్ క్వశ్చన్, సుల్తాన్ అజ్లాన్ షా కప్ ఏ ఆటకి సంబంధించింది? ఆన్సర్ బి హాకీకి సంబంధించి. నెక్స్ట్ క్వశ్చన్, నేషనల్ మెన్స్ ఖోఖో ఛాంపియన్షిప్ విజేతగా ఏ రాష్ట్రం నిలిచింది? ఆన్సర్ బి మహారాష్ట్ర నిలిచింది. నెక్స్ట్ క్వశ్చన్, అనహత్ సింగ్ ఏ ఆటకు సంబంధించిన క్రీడాకారిణి? ఆన్సర్ సి స్క్వాష్ సంబంధించిన క్రీడాకారిణి. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశం యొక్క జాతీయ క్రీడ హాకీ ఏ సంవత్సరంలో చివరి గోల్డ్ మెడల్ను సాధించింది? భారతదేశం యొక్క జాతీయ క్రీడ హాకీ ఏ సంవత్సరంలో చివరి గోల్డ్ మెడల్ను సాధించింది? ఆన్సర్ డి 1980లో తన చివరి గోల్డ్ మెడల్ను సాధించింది హాకీ టీం. నెక్స్ట్ క్వశ్చన్, అజిత్ సింగ్ పారా అథ్లెటిక్స్ ఏ ఆటకు సంబంధించిన క్రీడాకారుడు? ఆన్సర్ డి జవేలియన్ త్రో. స్పోర్ట్స్ మెన్ ఆఫ్ ద ఇయర్ లారిస్ వరల్డ్ స్పోర్ట్స్ అవార్డు 2025
ఏ క్రీడాకారుడు గెలుచుకున్నాడు? స్పోర్ట్స్ మ్యాన్ ఆఫ్ ద ఇయర్ అవార్డు ఏ క్రీడాకారుడు గెలుచుకున్నాడంటే ఆన్సర్ బి మోండో డొప్లాంటిస్. ఇతను పోల్ వాల్టర్ అనమాట. పోల్ వాటర్ గేమ్కి సంబంధించిన క్రీడాకారుడు. నెక్స్ట్ క్వశ్చన్, ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది. ప్యారిస్ ఒలింపిక్స్లో 100 మీటర్స్ రేస్లో గోల్డ్ మెడల్ సాధించిన అథ్లెటిక్ ఎవరు? ఆన్సర్ సి నోహా లైల్స్. 9.79 సెకండ్స్లో ఇతను గోల్డ్ మెడల్ అనేది సాధించాడు 100 మీటర్స్ రేస్లో. అలానే ఉమెన్స్ ఎవరంటే జూలియన్ ఆల్ఫ్రెడ్ 10.72 సెకండ్స్లో 100 మీటర్స్ రేస్లో గోల్డ్ మెడల్ సాధించింది. నెక్స్ట్ క్వశ్చన్, ఉత్తరాఖండ్లో జరిగిన 38th నేషనల్ గేమ్స్ 2025లో పథకాల పట్టికలో ప్రథమ స్థానంలో ఏ జట్టు నిలిచింది? 2025లో జరిగిన నేషనల్ గేమ్స్లో ఉత్తరాఖండ్లో జరిగిన 38th నేషనల్ గేమ్స్లో పథకాల పట్టికలో మొదటి స్థానంలో ఏ జట్టు నిలిచింది? ఆన్సర్ సి సర్వీసెస్ స్పోర్ట్స్ కంట్రోల్ బోర్డ్. నెక్స్ట్ క్వశ్చన్, నేషనల్ అడ్వెంచర్ రేసింగ్ ఛాంపియన్షిప్ ఇటీవల ఏ రాష్ట్రంలో జరిగింది? ఏ రాష్ట్రంలో జరిగింది? ఆన్సర్ ఏ అరుణాచల్ ప్రదేశ్. ఫిఫా వరల్డ్ కప్ 2026లో మొత్తం ఎన్ని జట్లు పాల్గొనున్నాయి? చూడండి, ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది. 2026 ఫిఫా వరల్డ్ కప్లో ఎన్ని జట్లు పాల్గొనున్నాయంటే మొత్తం 48 జట్లు పాల్గొనున్నాయి. 32 కన్నా ఎక్కువ జట్లు ఫస్ట్ టైం అనేది ఈ టోర్నమెంట్లో పాల్గొంటున్నాయి. 32 కన్నా ఎక్కువ దేశాలు. అయితే ఫిఫా వరల్డ్ కప్ ఎక్కడ జరుగుతుంది అంటే కెనడా, మెక్సికో అండ్ అమెరికా, ఈ 3 దేశాల్లో కలిపి ఫిఫా వరల్డ్ కప్ అనేది జరుగుతుంది. మొత్తం ఎన్ని దేశాలు అంటే 48 కంట్రీస్. నెక్స్ట్ క్వశ్చన్, కామన్వెల్త్ గేమ్స్ 2026 ఏ దేశంలో జరగనున్నాయి? చూడండి, ఆన్సర్ ఏ స్కాట్లాండ్లో జరగనున్నాయి. 2026 కామన్వెల్త్ గేమ్స్ ఎక్కడ జరగనున్నాయి అంటే స్కాట్లాండ్లో జరగనున్నాయి. నెక్స్ట్ క్వశ్చన్, 2028 ఒలింపిక్స్లో ఏ క్రీడ మొట్టమొదటిసారిగా ఇంట్రడ్యూస్ అవ్వనుంది, చేరనుంది? ఓకే, ఆన్సర్ సి ఫ్లాగ్ ఫుట్బాల్. వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్, ఫ్లాగ్ ఫుట్బాల్. చూడండి, యాక్చువల్గా 2028 ఒలింపిక్స్లో మొత్తం 5 కొత్త ఆటలు అనేది చేరనున్నాయి. బేస్బాల్, క్రికెట్, స్క్వాష్, ఫ్లాగ్ ఫుట్బాల్ అండ్ లాక్రోస్. మొత్తం 5 ఆటలను చేర్చున్నారు. అయితే ఇవన్నీ కూడా రీఇంట్రడ్యూస్ అవుతున్నాయి, కానీ ఫ్లాగ్ ఫుట్బాల్ అనేది ఫస్ట్ టైం ఇంట్రడ్యూస్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, క్రికెట్ ఆసియా కప్ 2025 ఏ దేశంలో జరగనుంది? 2025 క్రికెట్ ఆసియా కప్ ఏ దేశంలో జరగనుంది? ఆన్సర్ బి యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్. నేషనల్ స్పోర్ట్స్ డేను ఎప్పుడు జరుపుకుంటారు? ఆన్సర్ బి ఆగస్ట్ 29. ఎవరు జన్మదినం జరుపుకుంటారంటే మేజర్ ధ్యాన్ చంద్. నెక్స్ట్ క్వశ్చన్, హానరబుల్ మినిస్టర్ ఆఫ్ యూత్ అఫైర్స్ అండ్ స్పోర్ట్స్ ఆఫ్ ఇండియా. స్పోర్ట్స్ అండ్ యూత్ అఫైర్స్ మినిస్టర్ ఎవరు? ఆన్సర్ బి మన్సుఖ్ లక్ష్మణ్ మాండవియా. నెక్స్ట్ క్వశ్చన్, ఎప్పుడు వార్తల్లో నిలుస్తూ ఉండే జల్లికట్టు గేము ఆట ఏ రాష్ట్రం యొక్క ప్రసిద్ధ మరియు ప్రాచీనమైన ఆట? ఆన్సర్ సి తమిళనాడు యొక్క ఆట. ఓకే ఫ్రెండ్స్, వెళ్ళే ముందు ఒకసారి రివిజన్ చేసుకోండి. మేబీ ఐ థింక్ ఏ ఎగ్జామ్ అయినా సరే అట్లీస్ట్ 2 క్వశ్చన్స్ అనేది ఈ 50లో 2 క్వశ్చన్స్ అనేది ఖచ్చితంగా వచ్చే అవకాశం ఉంది. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు టేక్ కేర్. జై హింద్.